మంచిదండి. మన ప్రభును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, ఈనాడు దేవుడు మనకి మంచి సమయాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేసిన ఆయన తండ్రి, ఈనాడు మనందరూ ఇలా కూడుకొని దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకు అనుకూలపరిచినటువంటి సమయానికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేటువంటి దాని మీద మీరందరూ మనసు ఉంచుతారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా మనందరం ఒక పాఠాన్ని మనందరం నేర్చుకుందాం. ఏంటిదంటే ఆ పాఠం, పాములు పగబడతాయా, అసలు పగబట్టేటువంటి జీవులు ఈ భూమి మీద ఉన్నాయా అనేది ఈరోజు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. మనం లోకంలో ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి సినిమాల్లో చూసి ఉంటాం. అది తెలుగు సినిమాలైనా కానీ, హిందీ సినిమాలైనా కానీ, ఇంగ్లీష్ సినిమాలైనా కానీ చాలా రకాల సినిమాలు చూసి ఉంటాం. వాటిలో వాళ్ళు చూపించినటువంటి దాని ప్రకారంగా మనం ఏం చెప్పవచ్చు అంటే, పాములు పగబడతాయని వాళ్ళు ఒక విభ్రాంతిలోకి తీసుకెళ్లారు మనందరినీ, లోకాన్నింటినీ, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ. పాములు నిజంగానే పగబడతాయని. అలానే అసలు నిజంగా ఈ పాములు నిజంగానే పగబడతాయా, అసలుగా పగబట్టేటువంటి గుణాలు అనేవి దానికి ఉన్నాయా అనే దాని గురించి ఈరోజు మనందరం ఆలోచన చేద్దాం. పాములు కానీ మనం కాలినడక నడిచేటప్పుడు మన కర్రతో కొట్టి అది ఏమైనా పారిపోయిందనుకో అప్పుడు కానివ్వండి, లేకపోతే పొలంలో నడిచేటప్పుడు మనం తొక్కిన తర్వాత అవి పారిపోవడాన్ని బట్టి కానివ్వండి, అలాగే ఒక పామును కొట్టి చంపేసామనుకోండి, ఆ పాము ఆడదనుకోండి, మగపాము పగబట్టిందని కానివ్వండి, లేకపోతే మగపామును చంపితే ఆడపాము పగబట్టిందని కానివ్వండి, లేకపోతే తల్లి పామును చంపితే పిల్లపాము వచ్చిందని కానివ్వండి, ఉంటాయి కదా ఇలాంటి. నా తండ్రిని చంపుతారా అని తల్లి పిల్లపాము పగబట్టంట ఇంటికి వచ్చిందని, లేకపోతే పిల్లపామును చంపితే తల్లిపాము ఇంటికి వచ్చిందని, ఇలా రకరకాలుగా మనుషులు ఏం చేసుకుంటూ వచ్చారంటే భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వచ్చారు చాలామంది ప్రజలు, చాలామంది వ్యక్తులు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో చాలామంది వ్యక్తులు బయటకు వచ్చి ఒక క్యాంపెయిన్ అంటే అందరికీ తెలియజేయాలని ఒక జేవీ వాళ్ళని ఉన్నారు. జేవీవి అంటే ఏం లేదు, జన విజ్ఞాన వేదిక అని అంటారు. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏం చేశారంటే మనుషుల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, మనుషుల్లో కొన్ని ఆలోచనలు కలగజేయడానికి కొన్ని క్యాంపెయిన్లు ఏర్పాటు చేశారు. ఏంటిదంటే అది పాములు అనేవి పగబట్టవు, వాటి లక్షణాలు పాములకి లేవు అని సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి చాలామంది వ్యక్తులు జనాలకి తెలియజేశారు. అలాగే వీటి మీద రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే మన సైంటిస్టులు అంటారు, జువాలజీ వాళ్ళు అంటారు, జువాలజిస్టులు అంటారు వాటిని. అంటే జంతువుల మీద రీసెర్చ్ చేసే వాళ్ళని ఏమంటారంటే జువాలజిస్ట్ అంటారు. ఈ జంతువుల మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా పాముల మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి చాలా రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనందరికీ తెలియజేశారు. ఇలా ఈ సైంటిస్టులు వీళ్ళందరూ తెలియజేసినటువంటి మాటల ప్రకారం ఏంటిదంటే మన దేశంలో మొత్తం మీద 100 రకాల పాములు ఉన్నాయంట. ఎన్ని రకాల పాములు ఉన్నాయంట? మొత్తం మీద ఎన్ని రకాల పాములు ఉన్నాయంటే 100 రకాల పాములు ఉన్నాయంట. ఈ 100 రకాల పాముల్లో కూడా దాదాపుగా 4 నుంచి 5 పాములేనంట విషపూరితమైనవి. ఎన్ని అంట? 4 నుంచి 5ఏనంట. ఒకటి ఏంటిదంటే నాగుపాము అని, ఒకటేంటిది తాచుపాము అని, ఒకటేంటిది కట్లపాము అని, ఒకటేంటిది రక్తపింజరని, ఇంకోటి ఏంటిదో సముద్రంలో ఉంటుందంట. సముద్రాల్లో కనబడేటువంటి ఒక పాము ఉంటుందంట. ఆ పాము కూడా విషపూరితం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 పాములు ఉన్నాయి. ఈ 5 పాములు కూడా విషపూరితమైనవి. మొత్తం మీద ఉన్నాయి అంటే ఎన్ని జాతులు ఉన్నాయి అంటే 100 జాతులు ఉన్నాయి. 100 రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. వాటిలో 4 నుంచి 5 విషపూరితమైనవి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇంకా ఏం చెప్పారంటే పాములు మనకి సాధారణంగా ఎక్కడెక్కడ కనపడతాయి? పొలాల్లో కనపడతాయి, అరణ్యాల్లో కనపడతాయి. కొన్ని పాములు ఇళ్ళ పక్కన ఉండేటువంటి పొలాల్లో, ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్లు కానివ్వండి ఇవి ఉంటాయి. వీటి ప్లేసులు ఎక్కువగా కనపడతా ఉంటాయి పాములు అనేవి. వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఆ పాములు కూడా వాటి పరిధులను దాటి బయటికి రావంట. అవి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఎందుకు మన ఊళ్ళలో కుక్కలు ఉన్నాయి అనుకోండి, కుక్కలు చూడండి, మన ఊళ్ళలో ఉన్నటువంటి కుక్కలు వేరే ఊరికి వెళ్తాయేమో, మన ఊరిలోనే మన కాలనీలోనే ఉంటాయి. ఏదైనా కుక్క వచ్చినా కానీ అవి ఎక్కడి వరకు తరుగుతాయి అంటే వాటికి ఎక్కడైతే మన ఊరి ఎండింగ్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాకా పోయి పరిగెత్తి పంపిస్తాయి అంట అవి. అలానే పాములు కూడా ఏంటిదంటే అవి ఎక్కడైతే ఉంటాయో వాటి పరిధుల్లోనే ఉంటాయంట అవి. ఆ పరిధులను దాటి అవి బయటికి రావని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను సాయంత్రం పోయి పాము దొక్కాను, పొద్దున్నేసరికి అది ఇంటికి వచ్చి మన ఇంటికాడ ఉంది, మన తలుపు ఎదురుగానే వెయిట్ చేస్తూ ఉందని చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నేను ఒక పావును కొట్టాను, అదేమో మిస్ అయింది, నేను చంపేసరికి అదేమో మిస్ అయింది, అది నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చి మా ఇంట్లో కిటికీ మీద ఉంది, మా ఇంట్లో బీరువాల మీద ఉందని రకరకాల విషయాలని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారో తెలుసా, కొంతమందికి పాము దొక్కి రాగానే అది ఇంటికి వచ్చిద్దంట, వాళ్ళ పేరు పిలవంగానే ఎమ్మటే వాళ్ళకల్లి చూసిద్దంట. మా ఇంటి దగ్గర కూడా మా చిన్నమ్మకి జరిగింది ఇలాంటిదే. ఒక పాము వచ్చింది, మా ఇంటి పక్కన మొదుగు ఉంది కదా, మన సహోదరులు ప్లేస్ కొన్నారు అక్కడ. ఆ మొదుగులో నుంచి ఒక పాము వచ్చింది. అప్పుడే ఇంటికాడ నుంచి పొలం నుంచి చిన్నమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ పాము ఇంకా చిన్నమ్మ పేరు చెప్పగానే తిరుగుతుందంట. అక్కడక్కడ ఉన్న వాళ్ళకి ఆవిచ్చారు అక్కడ ఆమెను భయభ్రాంతులకి, భయానికి గురి చేయడానికి. అదేంటంటే ఆ మొదుగులో ఉన్న పాము ఏదో వచ్చింది, ఏదో చిన్నగా నడుచుకున్న మా మెట్ల మీదకి పోయి చిన్నమ్మల మెట్ల మీదకి వచ్చి ఆగింది. అది ఎవరి పిల్లలు చూసేళ్ళకి ఎమ్మటే దాన్ని కనిపెట్టి దాన్ని కొట్టడం జరిగింది. ఇలా ఏం జరిగిందంటే ఆ పావులు ఎక్కడుంటాయి, ఆ మొదుగుల దగ్గరలో. అవి ఎందుకు వస్తాయి అంటే బయటికి వాటి ఆహారాన్ని వెతకడానికి. కాలువల్లో అవి ఉంటాయి కదా కప్పలు, వాటి ఆహారం కోసం అవి వచ్చినాయని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే శాస్త్రవేత్తలు ఇంకా ఏం చెప్పారంటే, అసలుకి దేవుడు కలగజేసినటువంటి మానవుడి యొక్క మెదడు ఎంత ఉంటుందంట, ఎన్ని గ్రాములు ఉంటుందో తెలుసా? మన మెదడు ఎన్ని గ్రాములు ఉంటుందో తెలుసా? ఎంత బరువు ఉంటుందో తెలుసా? 1350 గ్రాములు ఉంటుందంట. దేవుడు కలగజేసినటువంటి ఈ ప్రపంచపు జీవులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, అత్యంతమైన వికసించినటువంటి, అత్యంత పరిణితి చెందినటువంటి, ఎక్కువ జ్ఞాపక శక్తి కలిగినటువంటి జీవి ఏదైనా ఉందంటే ఒక్క మనిషి మాత్రమేనంట. ఎంత ఉంటుంది ఆ బరువు? మన మెదడు 1350 గ్రాములు. పాము మెదడు బరువు ఎంత ఉంటుంది తెలుసా? 5 గ్రాములు అంట. ఎంత గ్రాములు ఉంటుంది? 5 గ్రాములు ఉంటుంది. 1350 గ్రాములు కలిగినటువంటి మనమే నిన్న ఏం జరిగిందో మనకు సరిగ్గా గుర్తుండదు, అవునా కదా? ఎక్కడ దాకా ఎందుకు ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత కానివ్వండి, అది ఏం చెప్పారనేది కూడా మనకు కొంతమంది చెప్పలేరు. అంత పరిణితి చెందినటువంటి మనమే ఎంత జ్ఞాపక శక్తి లేకుండా మనం ఉంటే 5 గ్రాములు కలిగి ఉన్నటువంటి పాము మన ఇళ్ళకి వచ్చిద్దా? ఎక్కడో దొక్కంగానే అంత జ్ఞాపక శక్తి ఉండిద్దా? సరే, ఒకవేళ మనం పాము తొక్కొచ్చామనుకో, పేరు పిలవంగా ఎట్ట తిరిగిద్ది వాళ్ళకల్లి? తొక్కిన వాళ్ళు ఏమన్నా నా పేరు చూతారేంది? ఇదిగో నా పేరు తొక్కాను కదా, ఇదిగో నా పేరు పిచ్చమ్మ రాహమ్మ ఇంటికని చెప్పరుగా. అసలు బైబిల్ పాము గురించి ఏం చెప్తుందో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 58:5. పాము ఎట్లాంటిదంట? చెవిటిదంట పాము. పాము ఎలాంటి లక్షణాలు కలిగిందంటే చెవిటి పాము అంట. దానికి చెవులు ఉంటాయి కదా, మరి ఏదైనా శబ్దం తిరగలి ఎమ్మటి ఎట్ట తిరిగింది అంటున్నారా? వాటికి చెవులు ఉండవు, దానికి వెనుకటి శక్తి లేదు, అది చెవిటిది పాము. ఎలా వినపడిద్ది అంటే మనం నడిచేటప్పుడు భూశబ్ద తరంగాలు వస్తూ ఉంటాయి కదా, భూమి మీద నడిచేప్పుడు కొంతమంది నడుస్తుంటే దన్ 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 అని ఉంటుంది నేలంతా. ఆ నేల శబ్దాలను బట్టి అది వినికిడి శబ్దం కలిగి ఉంటుందంట. అది అంటే ఆ భూశబ్ద తరంగాలను బట్టి నన్నెవరో, నా మీదకి ఎవరో రాబోతున్నారు, నన్ను ఏదో చేయబోతున్నారు అనుకుని అది ఏం చేసిద్దంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇతరుల మీద దాడి చేసిద్దే కానీ దాని మీద ఏం చేయకపోతే ఏ పాము కూడా ఏం చేయదంట మనుషుల్ని. కాబట్టి ఇక్కడ పాము ఎలాంటిదని చెబుతున్నాడు? చెవిటి పాము అంట. అది దానికి చెవులు ఉండవు, దానికి వినపడదు. దేన్ని బట్టి అది గ్రహిస్తుంది? భూశబ్ద తరంగాలను బట్టి అది మనుషులు ఎవరు వస్తున్నారు నా దగ్గరికి తన ప్రాణాలను రక్షించుకోవడానికి అది దాని మన మీద దాడి చేస్తుందంట. ఇవన్నీ సైన్స్ చెబుతున్నటువంటి సత్యాలు, ఇవన్నీ మన తప్పగా ఇవన్నీ నమ్మాలి వీటిని. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అది ఎలాంటిదంట? చెవిటిదంట. అది దానికి వినపడదు అని చెప్తున్నాడు. కానీ కొంతమంది ఏమంటారంటే
కరెక్ట్గా నేను పొలంలో ఆపావే దుఃఖానికి సాయంత్రం సరికి ఇక్కడికే వచ్చింది అంటారు. నాకు తెలియక అడుగుతాను, అసలు మన ఏమైనా పాముల మీద ఎక్స్పర్ట్స్ అయింది కరెక్ట్గా అదే పాము వచ్చిందని చెప్పడానికి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయండి. ఆ 100 గొర్రెలు ఏ మగ ఏ ఆడి అతనికి తెలిసిద్దా మనకు తెలిసిద్దా? చూసేవాడికి. మేపేవాడికి తెలిసిద్దా? చూసేవాడికి తెలిసిద్దా? మేపేవాడికే తెలిసిద్ది, చూసేవాడికి ఎవరికి తెలియదు. అది ఆడదా, అది మగదా, అది మేక, అది గొర్రె, అది పొట్టేలు అనేది ఎవరికి తెలిసిద్ది అంటే వాడికి తెలిసిద్ది. ఒకవేళ చెబితే వాళ్ళు చెప్పాలి, పాముల మీద ఎక్స్పర్ట్ చేసే వాళ్ళు చెప్పాలా, ఇది నిన్ను కాటి నువ్వు దొక్కింది వచ్చింది ఇంటికని. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే పాములు చెవిటిది అని తెలుసుకోవాలి. అలాగే దేవుడు కూడా ఈ పాములకి 2 విచిత్రమైనటువంటి లక్షణాలు ఇచ్చాడు. 2 ఏంటిదంటే ఆ విచిత్రమైన లక్షణాలు, వాసన పసిగట్టే లక్షణాలు ఇచ్చాడంట దేవుడు. దేనికి? పాముకి వాసన పసిగట్టే లక్షణాలు. ఎందుకు ఇచ్చాడంటే వాసన అంటే తన ఆహారాన్ని తను వెతుక్కోవడానికి. ఎక్కడ ఎలకుందా, ఎక్కడ చిలకుందా ఎట తెలిసిద్ది దానికి? తన వాసన బట్టేనంట. అందుకనే ఎక్కడైనా కానీ ఒక పాము వచ్చిందంటే చూడండి, దాని నోట్లో కన్ఫామ్గా ఏదో ఆహారం కోసం వచ్చినది. అలాగే ఇంకొకటిగా ఎందుకు ఇచ్చాడంటే దేవుడు తన జతను వెతుక్కోవడానికి కూడా ఇచ్చాడంట. వాసన పసికెట్టి, వాసన ద్వారా తన జతను పసికెట్టిద్దంట. ఆడపాము మగపాముని, మగపాము అయితే ఆడపాముని. ఈ 2 లక్షణాలు పాముకి ఇచ్చాడంట దేవుడు, తన వాసనని పసిగట్టడానికి. వాసన పసిగట్ట దేనికి వాసన పసిగట్టడం అంటే తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి, తన జతని వెతుక్కోవడానికి. ఇలా ఈ 2 ఇచ్చాడంట దేవుడు దానికి, ఈ లక్షణాలని. అలాగే ఈ పాముల నుంచి కూడా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఆదికాండం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు, వాటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి పాముల గురించి కూడా చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము, ఇక్కడ సర్పాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సర్పం ఎలాంటిదంట? ఆ సర్పం చాలా తెలివి కలిగిందంట. యుక్తి కలిగిందంటే ఏంటి? చాలా తెలివి కలిగినటువంటి పాము అంట అది. దేవుడు తాను తయారు చేసినటువంటి సమస్త భూజంతువులలో సర్పం ఎలాంటిదంట? యుక్తి కలిగిందంటే ఏంటి? తెలివి, మనకి మీనింగ్ చాలా తెలివి కలిగిందని. ఒకసారి ఇంకొక 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అక్కడ ఏమన్నా ఉంటుంది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండమ్మా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను, ఇక్కడేమని దేవుడు తెలియస్తున్నాడంటే సర్పం ఎలాంటిదంట? అక్కడేమో యుక్తి అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? కుయుక్తి అంటున్నాడు. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నటువంటి సర్పం వేరు, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి సర్పం వేరు. ఇక్కడ ఏమన్నా చూడండి, సర్పం ఏమన్నదంట? ఇక్కడ మోసపరిచిందంట. అసలుకి సర్పం ఏదైనా పగబట్టిందని మనకి చాలామంది వ్యక్తుల ద్వారా మనం తెలుసుకున్నావు, కానీ మోసం చేసిందని అక్కడ నిన్నాం మనం. మోసం చేసిద్ది పాము. కాబట్టి అక్కడికి వచ్చింది ఏంటంటే ఆదికాండంలో ఆదికాండంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి సర్పం వేరు, ఇక్కడ ఉన్నటువంటి సర్పం వేరు. ఇక్కడ ఉన్నటువంటి సర్పం ఏం చేసిందంటే అవాదములు 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సర్పం అపవాది వాళ్ళిద్దరిని ఏం చేసింది? తన కుయుక్తి చేత మోసపరిచింది. కుయుక్తి అంటే ఏంటి? మోసపరిచేటువంటి లక్షణం. ఇక్కడ యుక్తి అంటే ఏంటి? తెలియగలిగినటువంటి లక్షణం. కాబట్టి అక్కడ పాము వేరు, ఇక్కడ సర్పం వేరు. అక్కడ అపవాది, ఇక్కడ దేవుడు కలగజేసినటువంటి భౌతికపరమైనటువంటి ఒక జీవి అని మనం దీని ద్వారా మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మన ప్రకృతిలో కనబడుతున్నటువంటి పాము గురించి మనందరం డిస్కస్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి పాము అనేది పగబడుతుందా లేదని కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దేవుడు కలగజేసినటువంటి పాముల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్నటువంటి పాము యుక్తి కలిగిదని చెప్పాడు. 11వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఏం పాము అంట? కుయుక్తి ఉపయోగించి ఆదాముని ఏం చేసిందంటే మోసపరిచింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అపవాది, ఇక్కడేంటిది? పాము. కాబట్టి ఆ దేవుడే చెప్తాడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. ఏమన్నా
ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఇదిగో చూడండి, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అంటే ఇంక్లూడింగ్ పాము కూడా. అంటే పాము ఎలా ఉందంట? మంచిదిగానే ఉంది. ఎక్కడ దాకా? ఎందుకంటే పాము మంచిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి రైతులు చూడండి, ఎగ్జాంపుల్గా పొలాల్లో రైతులకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి పాములు. ఎందుకంటే ఒక వరి పొలం వేసినప్పుడు ఆ వరి పొలంలో ఉన్నటువంటి కొన్ని ఎలుకలు ఏం చేస్తూ ఉంటాయి? ఆ యొక్క పంటను ఏం చేస్తూ ఉంటాయి? నాశనం చేస్తూ ఉంటాయి. ఆ పంట నాశనం నుంచి ఏవి కాపాడుతూ ఉంటాయి అంటే వాటిని పాములే కాపాడేది. పాములు ఏం చేస్తూ ఉంటాయి అంటే వాటిని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి పోతే మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అవి విషపూరితమైన కొన్ని ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారంటే వాటికి వలలని అయ్యి అని పెడతా ఉన్నారు. పూర్వపు కాలాలు ఎలా ఉండేవి అంటే పాముల్ని ఏమనేవాళ్ళు కాదు తెలుసా? ఇప్పుడు కూడా చాలామంది కొంతమంది పాములు కూడా పొలంలో కనబడితే చంపరు వాటిని. అవి వాటి దారిలో వాటి పోతాయి కదని వదిలేస్తారు. ఎందుకు? పంట నుంచి ఎలుకల నుంచి ఆ పంటను వాళ్ళు ఏం చేసుకోవాలని రక్షించుకోవడానికి. ఇలా ఉంది దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా. ఇంకా మనం ముందుకెళ్తే ఈ పాముల గురించి దేవుడు 2 సత్యాలు చెప్పాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పాముల గురించి దేవుడు 2 సత్యాలు చెప్పాడు. నేర్చుకోవాల్సినవి, నేర్చుకోకూడనిది 2 సత్యాలు చెప్పాడు. చూద్దాం అది కూడా. మత్తయి సువార్త ఏమి నేర్చుకోవాలో చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఈ పాములను కలగజేసినటువంటి దేవుడే వాటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు చెప్పాడు చూడండి. 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పామురము వలె నిష్కపటులనై ఉండు. అంటే ఇక్కడ మనకేం తెలియజేస్తున్నాడంటే పాముల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే పాముల వలె వివేకంగా ఉండాలంట, తెలివి కలిగి ఉండాలి. అవి ఎంత తెలివి కలిగో తెలుసా? ఎక్కడైనా ఒక ఇంట్లోకి రానివ్వండి, అసలుకి అది మనకు అసలు చెక్కదో తొందరగా. ఎంతోమంది రావాలి దాన్ని బయటికి తీసుకురావడానికి. ఎంతోమంది ప్రయత్నం చేస్తే కానీ అది బయటికి రాదు. ఏ చిన్న హోల్ ఉన్నా కానీ తప్పించుకొని పోవడానికి అది ట్రై చేసిద్ది. అలాంటి లక్షణాలు దీని పాములు ఉండి మీరు కూడా దీని నుంచి మీరు ఇది నేర్చుకోవాలి. ఏంటిదంటే మనం కూడా సమాజంలో అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య మనందరం జీవిస్తూ ఉన్నాం. చాలా చెడ్డ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన దగ్గర ఉండి మనల్ని ఎప్పటి నుంచి భక్తుల నుంచి పడేద్దామని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి మనం పారిపోవాలి, తప్పించుకోవాలి అనేటువంటి లక్షణాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇలా పాముల వల్ల మీరు కూడా వివేకం కలిగి వాటి నుంచి మీరు కూడా ఆ పాముల్లాగా మీరు కూడా ఏం చేయమంటున్నాడు అంటే పారిపోండి అంటున్నాడు. శిష్యులకు తెలియజేస్తున్నాడు ఇక్కడ మాట. అపోస్తులకి క్రీస్తు వారు తెలియజేస్తున్నారు. పాముల్లాగా ఉండండి, మీరు మీ మీదకి ఏదైనా హాని వచ్చినప్పుడు మీరు ఎమ్మటే అవి ఎలాగైతే తప్పించుకొని వెళ్ళిపోతే మీరు కూడా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళండి అని ఇక్కడ తెలియజేశాడు. అలాగే నేర్చుకోవడానికి ఉంది చూడండి. ఏంటిదో నేర్చుకోవడానికి ఉంది చూడండి. ఎలాగో రోమపత్రిక రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. అంటే మనుషులు కూడా సర్పంలాగా ఎలాగైతే దాని విషయం ఎలాగైతే ఇతరులను చంపడానికి ఉపయోగపడుతుందో మనుషులు కూడా ఏం చేస్తున్నారని అంటే సర్పాన్ని కలిగి ఆ సర్పం అనేది ఎక్కడ ఉంటుందంట? మనుషులకి నాలుకలో ఉంటుందంట. ఆ నాలుగు దారి ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులు ఏం చేస్తూ ఉంటారు? బాధ పెడతా ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అంతే కదండి. మాటే మంత్రం అంటారు. ఒక మాట మాట్లాడగానే ఎంతో విపత్తుకు దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకంటే నేను మొన్న ఒక చాట ఒక వాల్ పేపర్ చూశాను. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో అది ఏం తెలియజేసిద్దంటే మన అవయవాల్లో నోరు తెలియజేసిద్దంట. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నావో ఏం తెలియజేసిద్దంట? మన నోరు తెలియజేసిద్దంట. మన నోరుని బట్టే మనకు వచ్చేటువంటి విలువ మన విలువ మన నోరుని బట్టే మనకు తెలిసిద్దంట, ఇతరులకు తెలిసిద్దంట. అదే నోరు మంచిదైతే ఏమంటారు? ఒక సామెత కూడా ఉంది, నోరు మంచిదైతే
ఊరు మంచిది అంటారు కదా. మన నాలుక కింద మనం సర్పానికి ఉన్నటువంటి లక్షణాలు, ఆ విషయాన్ని చిమ్మేటువంటి లక్షణాలు కలిగి మన ఇతరులతో మనం మాట్లాడామనుకోండి, అలా జీవిస్తూ ఉన్నామనుకోండి, మనం కూడా ఏం చేస్తామండి, మనం కూడా ఏమైపోతామంటే ఇదిగో ఇలా మోసపరిచేటువంటి లక్షణంగా మారిపోతాం. ఏమన్నాడు చూడండి ఒకసారి, విషపు లక్షణాలు కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. మరొకసారి చదవండి. వారి గొంతుక తమ నాలుకతో ఏం చేస్తారంట వాళ్ళు, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద ఏముందంట, వాళ్ళ నాలుకతో ఏం చేస్తారంటే సర్పాన్ని పెట్టుకొని, ఆ పాపపు లక్షణాలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మోసం చేస్తూ ఉంటారంట. ఏం చేయకపోయినా ఎగిసి పడతా ఉంటారంట. అలాంటి లక్షణం కూడా, ఇలాంటి లక్షణం ఎవరు కూడా కలిగి ఉండకూడదని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఇది పాము నుంచి మనం నేర్చుకోకూడనటువంటిది. నేర్చుకోవాల్సింది ఏంటిది, వాటి వల్లే మనం ఎలా ఉండాలని చెప్తే తెలియజేస్తున్నాడంటే వివేకం కలిగి ఉండమంటున్నాడు. నేర్చుకోకూడనిది ఏంటిదంటే దానికి ఉన్నటువంటి విషపు లక్షణాలు కలిగి మనం ఉండకూడదు. అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం అనుకోండి, మనకి సమాజంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి ఎలాంటి సాక్ష్యం అనేది ఉండదు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలా ఇప్పుడు దాకా ఇదండి మొత్తం మీదుగా మనకి పాముల గురించి కానివ్వండి, అవి పగబడతా లేదని కానివ్వండి, దేవుడు కలగజేసినటువంటి పాముల వల్ల ఉపయోగాలు కానివ్వండి, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు కానివ్వండి. దీన్ని బట్టి మనం పాములు పగబడతాయని నమ్మొచ్చా, నమ్మకూడదా? నమ్మకూడదు. పాములు అనేవి పగబట్టవు. చెప్పాను కదా, మనకు 1350 గ్రాములు బరువు ఉండేటువంటి మనకే కొన్ని రోజులు జరిగింది, మనకే గుర్తుండదు. 5 గ్రాములు కలిగిన దానికేం గుర్తుండదు. మన సహోదరి కూడా ఒకటి జరిగింది. వేరేకి కూడా పొలంలో పాము దొక్కొచ్చారంట. ఇక భయపడుతుండే ఇంటికి వచ్చిన కాడి నుంచి. మా ఇంటికాడ ఒక బాబాయ్ ఉన్నాడు, ఆయన హడావిడి చేస్తాడు, మంత్రానికి పోదాం బా, దానికి పోదాం బా, దేనికి పోదాం బా అని. అయ్యా అవి ఏం జరగలే, ఏం పసి కట్టదులే, రాదులే, నువ్వు మరి ప్రశాంతంగా ఉండి పోయి అతనికి 500 ఉపయోగం నువ్వు వేసుకు ఇచ్చిరాటం ఎందుకు, నువ్వు కష్టపడిన సొమ్ముని అని ధైర్యం చెప్పి టీ కొట్టుగాడ చేసే రంగంలో అప్పుడు కుడితిరి పడ్డాడు మనిషి. మరి వచ్చి పాము పగబడితే ఏది కాటేయాలిగా మనోడిని, రావాలిగా ఇంటికి. అది కాబట్టి పాములు అనేవి పగబట్టవు, భయపడమాకండి. అలాగే పాములు కాకుండా దేవుడు కలగజేసినటువంటి జీవుల్లో పగబట్టేది కూడా ఒకటి ఉంది. ఎవరో కాదు, మనిషే పగబట్టేది. మనిషికే పగబట్టే లక్షణం ఉంది. ఎలాగంటే ఆదికాండంలోనే మొట్టమొదటి అన్నదమ్ములైనటువంటి హేబేలు, కయ్యూను గారు ఉన్నారు. వాళ్ళిద్దరు దేవుడికి అర్పణ ఇచ్చారు. ఇద్దరు అర్పణ ఇచ్చారు. కానీ దేవుడు ఎవరి అర్పణని అంగీకరించాడు? హేబేలు గారి అర్పణ అంగీకరించాడు. కానీ కయ్యూను గారి అర్పణ అంగీకరించాడా? అంగీకరించకపోవడం బట్టి దేవుడు అంగీకరించకపోతే కోపం చూపించాల్సిన దేవుడి మీద అయితే ఎవరి మీద చూపించాడు? ఆయన తన పగబట్టి తమ్ముడి మీద పగబట్టి ఏం చేసుకున్నాడంటే తన తమ్ముడినే చంపేశాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద పగబడితే ఎలా ఉంటుందంటే అది మరణానికి కూడా దారితీస్తుంది. చంపిందాక కూడా మనిషి ఆగలేడు. కాబట్టి ఆ పగబట్టేటువంటి లక్షణం అనేది ఎవరికి ఉందంటే మానవులైనటువంటి మనకే ఉంది ఆ లక్షణం. ఎగ్జాంపుల్గా మనకి ఎవరు కనపడ్డారంటే మొదటగా కయ్యూను గారు, హేబేలు గారు. మనసులో పగబెట్టుకొని ఎప్పుడు దొరుకుతారా ఈయన ఎప్పుడు చంపేద్దాం అనుకొని రాని వచ్చిన సమయం ఏం చేశారంటే పగబెట్టుకొని తన తమ్ముడిని చంపేశాడు. అలానే ముందుకు వస్తే యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారి మీద పగబట్టారా? ఎలా పగబట్టారో చూడండి ఒకసారి చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేక పోయి. ఇంతకుముందు ఏం జరిగిందంటే తన అన్నలకి ఆహారం తీసుకొస్తాడు యోసేపు గారు. వాళ్ళు పొలాలు ఏం చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి 10 మందికి ఎంతమంది తీసుకొస్తాడు ఆయన ఆహారం? 10 మందికి ఆహారం తీసుకొస్తాడు. 10 మందికి ఆహారం తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఎంత కష్టపడితేనే అతను ఒక్కడే తీసుకురావాలి. సరే, అతని కష్టాన్ని గుర్తించారు తను అనాలంటే తన కష్టాన్ని కూడా గుర్తించాలి. ఏం చేశారంటే వచ్చి చూడంగానే
అంతకుముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మీరందరూ నాకు సాగిలు పడతారు, మీరందరూ నాకు నమస్కారాలు చేస్తారు. అదిగాక యాకోబు గారు ఏం చేస్తారంటే యోసేపు గారికి ఒక మంచి నిలువు టగ్గిని ఇస్తాడు. ఆ విచిత్రమైన నిలువు టగ్గిని ఏం కలిగి వీళ్ళందరూ ఇంకా ఆయన మీద కోపడతా ఉంటారు, పగబడతారు. ఆ పగ అనేది కిందకు వచ్చేసరికి ఇంకేమైతే చూడండి, 3 విధాలుగా పగ చూపిస్తారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఏమన్నాడు, 4వ వచనంలో ఏమన్నాడు, అతని మీద పగబట్టి అన్నాడు. 5వ వచనంలో ఏముంటుంది చూడండి, యోసేపు తన సహోదరులతో అతని తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టారంట. పగబట్టారు. రెండోది ఏమన్నారు, మరీ పగబట్టారంట. అంటే పగలో రెండో స్టేజ్ ఇది. ఇంకా 8వ వచనంలో ఏముంటుంది చూడండి ఒకసారి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలదువా, మా మీద నువ్వు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారంట. అబ్బో, ఇది ఇంక పీక్ స్టేజ్ పగ. ఇది పగబట్టారంట, మరీ పగబట్టారంట, మరింత పగబట్టారంట. చూడండి స్టేజీలు కూడా ఉన్నాయి పగబట్టడంలో. అసలు దీన్ని దేన్ని బట్టి వీళ్ళు పగబట్టారు అంటే వీళ్ళందరూ ముందు ఇతను ఒక నీతిమంతుడిగా యథార్థవంతుడు ఉండబట్టేగా, ఇతను మంచితనాన్ని బట్టే వాళ్ళందరూ పగబెట్టుకుంది. అంటే ఒక వ్యక్తి ఒకళ్ళ మీద పగబెట్టుకోవాలంటే దేన్ని బట్టి పగబెట్టుకోవాలి వాళ్ళు, అతనికి ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టే పగబెట్టుకున్నారు వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు మన మీద ఎవరైనా పగబెట్టుకున్నా కానీ దేన్ని బట్టి పగబెట్టుకోవాలంటే దేన్ని బట్టి పగబెట్టుకోవాలి వాళ్ళు, మన మంచిని బట్టే పగబెట్టుకోవాలి, మన నీతిని బట్టే పగబెట్టుకోవాలి వాళ్ళు. నువ్వు వాడికి ద్రోహం చేసి అన్యాయం చేసి కపట మాటలు చెప్పి నా మీద వాడు పగబెట్టుకున్నాడని ఎందుకు పెట్టుకోడు? కానీ ఒక వ్యక్తి మన మీద పగబెట్టుకోవాలంటే దేనిని బట్టి వాడు అతను పగబెట్టుకోవాలంటే మన మంచితనాన్ని బట్టే, మనలో ఉన్నటువంటి యథార్థతను బట్టే, మనలో ఉన్నటువంటి నీతిని బట్టి అతను మన మీద పగబెట్టుకోవాలి. కానీ ఇతరులకి మనం ఏదో కీడు చేసామనుకోండి, వాడి మీద పగబెట్టుకున్నాడంటే ఎందుకు పెట్టుకోరు? కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు ఏం చేశారు అనవసరం వాళ్ళ మీద పగబెట్టుకున్నారంటారు. అంటే ఏం చేయకపోయినా కానీ పగబెట్టుకుంటారు, ఏం అనకపోయినా కానీ పగబెట్టుకుంటారు, ఏం చేయకపోయినా కానీ పగబెట్టుకుంటారు. చూడండి యోసేపు గారి మీద అదేగా, ఏమన్నా చేశాడు అసలు వాళ్ళని? ఏమన్నా పల్లెత్తి మాట అన్నాడా? దోషం మాట ఏమన్నా అన్నాడు వాళ్ళని? ఏమనలా. అయినా కానీ వాళ్ళు చూడ ఎంత స్టేజ్కి మార్చుకుంటూ వచ్చారు వాళ్ళు. పగబట్టారంట, మరీ పగబట్టారంట, మరింత పగబట్టారంట. ఏం చేశారు? పగబట్టి గోతులు పడేశారు, గోతులు పడేసిన వాడిని తీసేశారు, మళ్ళీ ఇష్మాయిలీలకి అమ్మేశారు. ఇది అతని యొక్క మంచితనాన్ని బట్టి తన సహోదరులు ఏం చేశారంటే అతన్ని చంపేశారు. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఒక ఆయన కనపడతాడు. ఎవరైనా కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి మీద పగబట్టారు. క్లూ ఇస్తా, 2 స్త్రీలు, బాప్తిస్మిచ్చు యోహాన్ గారు. బాప్తిస్మిచ్చు యోహాన్ గారి మీద కూడా పగబట్టారు. దేన్ని బట్టి పగబట్టారు వాళ్ళు? ఏం చేశాడు వాళ్ళకి? వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుని ఏం చేశాడంటే తెలియజేశాడు ఆయనకి. హేరోదుకి తెలియజేశాడు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, నీ అన్న భార్య నువ్వు ఉంచుకున్నావయ్యా, నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఎవరినంది? ఫిలిప్ ఎవరినన్నాడు? ఫిలిప్ ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ఎవరిని అన్నాడు? హేరోదిని అన్నాడు. కానీ ఎవరు పగబట్టారు? తల్లి కూతురు ఇద్దరు పగబట్టారు. ఇద్దరు పగబట్టి ఏం చేశారంటే ప్రభు మార్గాన్ని ముందుగానే వచ్చి సరళం చేసినటువంటి వ్యక్తిని ఏం చేశారంటే చంపించేశారు. వీడు బ్రతకూడదు. ఏం చేశాడు? ఏదో మీరేమన్నా పాపం చేస్తున్నాడు వాళ్ళతో అన్నాడా, లేకపోతే హేరోదుతో అన్నాడా? హేరోదుతో కదా అంది. హేరోదు కదా కక్ష తీర్చుకోవాల్సింది. హేరోదే భయపడ్డాడు ఆయన చంపడానికి. కానీ ఇద్దరు తల్లి కూతుళ్ళు ఏం చేశారంటే అతన్ని తన తల నరికొచ్చిందా, ఆయన తలని నరికి తీసుకొచ్చిందాక వాళ్ళకి నిద్రపట్ల. తల ఎందుకు కోరుకున్నారు తెలుసా? తల ఎందుకు కోరుకున్నారు? ఆ తలలో నుంచి ఒక భాగంలో నుంచి వచ్చింది మాట, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ యొక్క అన్న భార్య నువ్వు ఉంచుకున్నదని. కాబట్టి ఆ తల తెగిందాక వాళ్ళకి నిద్రపట్ల. ఎలాంటి స్కెచ్లు వేస్తారు మీ అందరికీ తెలుసు. బాగా తాపిస్తారు హేరోది చేత. తన కూతురు పుట్టినరోజు అప్పుడు నాట్యం వేసిద్ది. నాట్యం వేసిన తర్వాత తన తండ్రికి నచ్చిద్ది ఆ నాట్యం. నీకు ఏది కావాలో కోరుకోమంటాడు. ఆ మద్యమత్తులు కోరుకోమన్నప్పుడు అతనేమంటాడు? ఏమనిద్ది? అదిగో మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ చెరసాలలో ఉన్నటువంటి యోహాను యొక్క తలను తీసుకురాకు అని చెప్పిద్ది. వెంబడి ఏం చేస్తాడు ఆయన?
ఇచ్చిన మాటను తప్పుకోలేక తల నరికి తీసుకురమ్మంటాడు. చూడండి ఎంత ఉందో పగ చూడండి. మామూలు పగ కాదు, బీభత్సమైన పగ ఇది. అలాగే ఎక్కడ దాకా ఎందుకు మళ్ళీ కొత్త నిబంధనలను చూస్తే లోకరక్షకుడి మీద పగబట్టారు, మామూలుగా పగబట్ల. చూడండి ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 53, 54. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పగబట్టి లోకానేనా నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఏ మాట అయినను పట్టుకొనటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలేయడంప సాగరు. మరి ఈయన ఏం చేశాడు? ఆయన మీద పగబట్టాడు. ఈయన ఏం చేసాడు? వాళ్ళని ఏమన్నా తిట్టాడు? వాళ్ళని ఏమన్నా కొట్టాడు? వాళ్ళని ఏమన్నా దూషణ మాటలు ఏమన్నా అన్నాడా? అనకపోయినా కానీ ఏం చేశారు? ఈయన మీద వాళ్ళు పగబట్టారు. పగబట్టి ఏం చేశారంటే ఆయన్ని రోమా సైనికులకు అప్పగించారు. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని చంపేశారు. చంపేసి ఏం చేశారంటే అసలు ఇది ఒక రకమైన పగ. ఇదే ఏ రకమైనటువంటి పగ అంటే అసలు చనిపోయిన తర్వాత ఎవరైనా ఆ సమాధికి ఎవరైనా సెక్యూరిటీ పెడతారా? చనిపోయిన వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాం మనం? ఈ బైబిల్ గ్రంథంలో క్రీస్తు వారి సమాధికి తప్పితే ఎక్కడైనా ఉన్నాం మనం? చనిపోయిన వ్యక్తి పట్ల కూడా అతనికి పెట్టినటువంటి సమాధిని కూడా సెక్యూరిటీ పెట్టడం ఎక్కడా లేదు. ఈయనకే జరిగింది. అంటే చెప్పాడు కదా ముందుగానే, నేను 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడు కదా. వాంబోయి ఇతను అన్నట్టుగానే లెగుస్తాడేమని ఏం చేశారు? ఒక పెద్ద బొండను బిగించి సెక్యూరిటీ గార్డులు పెడతారు అక్కడ. చూడండి పగ ఎంత అంటే చనిపోయినా కూడా ఉండిద్ది అంట పగ. చనిపోయినా కూడా మనుషుల మీద పగ ఉంటుంది. అంత దారుణమైన స్థితిలో ఉన్నారు ఇక్కడ. లోకాలను కలగజేసినటువంటి లోకరక్షకుడు చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వ్యక్తికి కూడా వాళ్ళ పగ చల్లారక అక్కడ ఏం చేశారంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డులు పెట్టారు. లెగుస్తుడేమో మాకు తెలియజేయండి అది ఇదని. చూడండి పగ ఎంత తారాస్థాయికి తీసుకెళ్తుందో మనిషిని. అందుకనే దేవుడు ఎప్పుడో చెప్పాడు, చాలా సంవత్సరాల క్రితమే చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు చూడండి. ఒక మాట చూసుకుందాం. లేవియా కాండం 19 భవిష్యత్తును ఆలోచించినటువంటి దేవుడే ఒక మాట తెలియజేస్తాడు చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 17. అవును. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఏమని తెలియజేశాడు? నీ సహోదరుని మీద పగపట్టకూడదు. ఇంకా చదవండి. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపాలే కానీ ఏం చేయకూడదంట? పగబెట్టుకోకూడదంట. కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు, అయ్యా నీ సహోదరుల మీద నువ్వు పగబెట్టుకోకూడదు నువ్వు అని. కానీ ఇక్కడ చూడండి సంఘాల్లో ఒక సహోదరుడు అంటే ఇంకో సహోదరికి పడదు పగ, ఒక సంఘం అంటే ఇంకో సంఘానికి పడదు పగ. ఎదిగిపోతున్నారు, ఉండిపోతున్నారు, కొనసాగుతున్నారు. ఎప్పుడు వచ్చిద్ది ఆ విపత్తు, ఎప్పుడు నవ్వుకుందామని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు జరిగిద్దా, ఎప్పుడెప్పుడు అని గూర్తిగా నక్కలాగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు సమాజంలో కొంతమంది. ఎప్పుడెప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి విడిపోతారా, ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడిద్దా అని అది అంటారు కదా. ఇప్పుడే చెప్పాను, గుంటకాడ నక్కల్లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. నక్కల్లాగా పగబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పడిపోతే వీళ్ళని చూసి నవ్వుకుందామా, ఎప్పుడు పడిపోతే వీళ్ళని చూసి ఆనందపడదామా, ఎప్పుడు పడిపోతే పెద్ద పెద్ద మీటింగులు పెట్టి సవాల్ విసురుదామని చూస్తూ ఉన్నారు. అలా ఉంది పరిస్థితులు ఇప్పుడు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుంది? సహోదరుల మీద పగపట్టొద్దని చెబుతుంది. మరి ఏం నేర్చుకుంటున్నారు వీళ్ళు? ఏం నేర్చుకుని ఉన్నారు? మరి దీని ప్రకారం మనం పగపట్టొచ్చా సహోదరుల మీద? ఒకవేళ పగబడితే దేని బట్టి పగపట్టాలి? వాళ్ళు యేసేపు గారు ఏం చేశారని వాళ్ళ మీద పగబట్టారు? తన మంచితనాన్ని బట్టి వాళ్ళు పగబట్టారు. అవునా కదా? కయ్యను మీద, హేబేలు గారి మీద కయ్యను ఎందుకు పగపట్టాడు? తన నీతిని బట్టి పగపట్టాడు.
బాప్తిస్మిచ్చే యోహాను గారి మీద వాళ్ళిద్దరు ఎందుకు పగబడ్డారు? తన నీతిని యథార్థతను బట్టి వాళ్ళిద్దరు పగబట్టి ఆయన చంపించేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మనందరమే చాలా జాగ్రత్తగా ఉందాం. కాబట్టి పగబట్టేటువంటి లక్షణాలు మనలోనే ఉన్నాయి. మనం కూడా ఏం చేయకూడదు అంటే పగ పట్టకూడదు ఇతరుల మీద. మన ఇతరుల మీద పగబడితే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, అసలు ఆ పగ అనేటువంటి మాట ఎవరికి వర్తించింది, ఎవరు చేస్తారు ఆ పగ అంటే దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ఒక మాట, చివరికి మాట చూసుకొని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. అంటే పగ తీర్చుకున్నాడు ఎవరి పని అంట? మన పని. అది ఎవరి పని? అది దేవుడి పని. అది మనం ఏం చేస్తూ ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండాలి, మన పని మనం చేసుకుంటా పోవాలి. చాలామంది రెచ్చగొడతా ఉంటారు, అయ్యి అంటారు, ఈ అంటారు, మనల్ని ఎలాగైనా కానీ భక్తుల నుంచి వైదొలగాలని చూస్తూ ఉంటారు, ఎలాగైనా కానీ లోకలు కలిసిపోవాలని చూస్తూ ఉంటారు, రకరకాల తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడి సెలవు లేదే వెంట్రుకైనా రాలదని బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు తెలియజేస్తున్నాయి. ఆయన సెలవు లేదే మనకు ఉన్నటువంటి వెంట్రుక కూడా రాలదంట. ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని చెప్పుకున్నా కానీ ఉపయోగం లేదు. ముందు ఆయన సెలవు ఉండాలి. ఆయన సెలవు ఉంటేనే ఈ భూమి మీద ఎవరు ఏం చేయలేరు మనల్ని, ఒక దేవుడు తప్ప. కాబట్టి పగ తీర్చుకునేది ఎవరి పని అంటే దేవుడి పని. కాబట్టి ఆయన ఉగ్రతకు మనం ఏం చేయాలంటే చోటు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు దాకా వాక్యం విన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.